హే హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే సో ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకుందాం మనం మనం లెట్ అండ్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా అసైన్ చేస్తారు డేటా అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. సో వేరియబుల్ మనం ఎన్ని రకాలుగా డిక్లేర్ చేసినాం, లెట్ అని చెప్పేసి, వేర్ అని చెప్పేసి, కాన్స్ట్ అని చెప్పేసి త్రీ వేస్గా మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేసినాం కదా. సో ఈ వేరియబుల్ని మనం త్రీ వేస్గా ఎందుకు డిక్లేర్ చేయాలి అనే దాని గురించి, వాటి మూడింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఓకే గైస్. సో ఫస్ట్ మనం లెట్ అని చెప్పేసి తెలుసుకుందాం. సో లెట్ అని చెప్పేసి ఎప్పుడైతే నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తానో, సో దీని మీనింగ్ ఏంటంటే, మనం వేరియబుల్ జస్ట్ డిక్లేర్ చేయొచ్చు, దానికి ఎలాంటి వాల్యూ కూడా అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో, డిక్లేర్ చేసే టైంలో, వేరియబుల్ని డిక్లేర్ చేసే టైంలో దానికి వాల్యూని అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎనీ మన ప్రోగ్రామ్‌లో పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వేరియబుల్ డిక్లరేషన్ అవసరం. కానీ డేటా అంటే డేటాని ఇనిషియలైజ్ మాత్రం మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేయట్లేదు, తర్వాత ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటున్నాం. సో అలాంటి టైంలో మనం ఈ లెట్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అప్పుడు మనకు ఏమొస్తదంటే, అందులో ఏ డేటా స్టోర్ అవుతదంటే, అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి వస్తది. ఒకసారి దీన్ని మనం చూసుకుంటే కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి, అని చెప్పేసి నేను దీన్ని కన్సోల్‌లో ప్రింట్ చేసి చూస్తే, మనకు అవుట్‌పుట్ అనేది అన్‌డిఫైన్డ్ అనేది వచ్చింది. అంటే ఏంటిది, లెఫ్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేసిన, కానీ దానికి ఎలాంటి వాల్యూ నేను అసైన్ చేయలేదు. బట్ నేను కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఏ అని ప్రింట్ చేస్తే నాకు అన్‌డిఫైన్డ్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆహ్, ఇది ఇప్పుడు జస్ట్ డిక్లేర్ చేశాను కదా. దీన్ని నేను ఫ్యూచర్‌లో ఏదైతే డిక్లేర్ చేసిందో ఏ అని చెప్పేసి వేరియబుల్, దానికి నేను డేటాని అసైన్ చేద్దాము అనుకుంటున్నా. అప్పుడు నేను ఏ అని చెప్పేసి సో ఏం చేస్తున్నా అంటే 12 అని చెప్పేసి ఒక డేటానైతే ఇచ్చిన. ఇప్పుడు నేను అవుట్‌పుట్ రన్ చూసుకుంటే, రన్ మీద క్లిక్ చేసి నాకేంది 12 అనేది వచ్చిందనమాట. ఇక్కడ మీనింగ్ ఏంది, లెట్ అని చెప్పేసి ఏ మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయొచ్చు, కానీ వాల్యూ అనేది అసైన్ చేయడం, చేయకపోవడం అనేది ఆప్షనల్. ఓకే. సో ఈ ఏదైతే ఒకసారి డేటాని మనం అసైన్ చేసినామో, దీన్ని మనం రీఇనిషియలైజ్ కూడా చేయొచ్చు, అంటే రీఅసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 13 అని చెప్పేసి ఇస్తున్నా. ఇప్పుడు నేను అవుట్‌పుట్‌లో చూసుకుంటే నాకు 13 అని చెప్పేసి వస్తుంది. ఓకే. ఇప్పుడు 13 ఎందుకొచ్చింది? 12 రావాలిగా అంటే, ఎప్పుడైనా సరే మనం ఈ వేరియబుల్‌ని రీఅసైన్ చేసినప్పుడు ఏందంటే, ప్రీవియస్‌గా ఏదైతే డేటా ఉందో, ఆ డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. అండ్ న్యూగా అసైన్ చేసిన డేటా అనేది ఆ వేరియబుల్‌లో, ఏదైతే వేరియబుల్‌లో రీఅసైన్ చేస్తామో, ఆ వేరియబుల్‌లో న్యూగా ఏదైతే అసైన్ చేసినామో, ఆ డేటా అనేది స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, లెట్ అని చెప్పేసి దీనికి ఆహ్, ఇంకో సేమ్ అదే వేరియబుల్‌ని మళ్ళీ డిక్లేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఏ అని చెప్పేసి ప్రింట్ చేస్తే నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఎర్రర్ చూసుకుంటే ఏమొచ్చింది? ఐడెంటిఫైయర్ ఏ హాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే దీని మీనింగ్ ఏందంటే, లెట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసినప్పుడు, సో అదే సేమ్ నేమ్‌తో ఇంకో వేరియబుల్‌ని మనం జావా ప్రోగ్రామ్‌లో డిక్లేర్ చేయలేము అనమాట. ఓకేనా? క్రియేట్ చేయలేము. సో నెక్స్ట్ మనకొచ్చేసి, మనకు మెయిన్‌గా 3 టైప్స్ ఉన్నాయి. 3 ఉంది ఇందులో. లెట్ అని చెప్పేసి మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఈ 3 కీ థింగ్స్‌ను మీరు గుర్తుపెట్టుకోండి. లెట్ అని చెప్పేసి నేను వేరియబుల్‌ని డిక్లేర్ చేయొచ్చు. దీనికి డేటాని అసైన్ చేయడం, చేయకపోవడం అనేది ఆప్షనల్. ఆహ్, ఓకే. దీనికి డేటా అనేది రీఅసైన్ చేయొచ్చు. డేటా రీఅసైన్ చేసినప్పుడు ప్రీవియస్ డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. న్యూ డేటా అనేది అసైన్ అయితుంది. అండ్ లెట్ అని చెప్పేసి వేరియబుల్ ఒకసారి క్రియేట్ చేసినాము అంటే, సేమ్ నేమ్ తోటి ఇంకో వేరియబుల్‌ని మనం జావా స్క్రిప్ట్‌లో మనం డిక్లేర్ చేయలేము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరియబుల్ ఏంది మనకొచ్చేసి, నెక్స్ట్ వేరియబుల్ వార్. ఓకే. వార్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి సేమ్ లెట్ ఎలాగో వార్ అలాగా, అంటే వాల్యూని మనం వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేయొచ్చు. డేటా అసైన్‌మెంట్ అనేది
మనకి ఈ ఆప్షనల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఏ అని చెప్పేసి ప్రింట్ చేస్తే దీన్ని కూడా సేమ్ మనకి అన్డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఎందుకంటే నేను ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసిన కానీ దానికి ఎలాంటి డేటాను నేను అసైన్ చేయలేదు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సో వేర్ అని చెప్పేసి దానికి నేను ఒక డేటాని నేను అసైన్ చేసేస్తున్నా 10 అని చెప్పేసి అసైన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తే 10 అని చెప్పేసి వచ్చింది. ఓకే. సో అంటే వేర్ అని చెప్పేసి వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు, డేటా అనేది రీఅసైన్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే సో డే ఈక్వల్స్ టు 12 అని చెప్పేసి ఇస్తే రీఅసైన్ చేస్తున్న డేటాని. సో రీఅసైన్ చేస్తే మనకి 12 అని చెప్పేసి వచ్చిందనమాట. సేమ్ ఇక్కడి వరకు మనకేంది సేమ్ లెట్ లాగానే ఉంది. అంటే లెట్ అని చెప్పేసి వేరియబుల్ క్రియేట్ చేసే దానిలాగానే సేమ్ థింగ్ ఉంది. సో ఈ వ్యార్లో వచ్చేసి స్మాల్ డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సో వ్యార్ అని చెప్పేసి సేమ్ వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేసి దానికి నేను ఏంటంటే ఒక 14 అని చెప్పేసి ఒక డేటాని నేను ఇస్తున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ చూసుకుంటే నాకు 14 అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఇది లెట్కు వ్యార్కు ఉన్న డిఫరెన్స్ ఇది అనమాట. ఏంది సో ఇక్కడ వ్యార్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దానికి డేటా అసైన్మెంట్ అంటే డేటా అసైన్మెంట్ అనేది అసైన్ చేయడం అనేది ఆప్షనల్. అంటే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వేయచ్చు, లేదా ఫ్యూచర్లో ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు ఆ వేరియబుల్కి డేటా అనేది అసైన్ చేయొచ్చు. అండ్ ఈ ఒకసారి అసైన్ చేసిన వేరియబుల్కి డేటాని మనం రీఅసైన్ కూడా చేయొచ్చు. అంటే రీఇనిషియలైజ్ చేయొచ్చు వేర్ అని చెప్పేసి మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తే. సో అలాగే సో వేర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని ఒకసారి క్రియేట్ చేస్తే అదే సేమ్ వేరియబుల్ని మనం మళ్ళీ కూడా మన జావా స్క్రిప్ట్లో డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకటేసారి ఎందుకు ఇంకోసారి కూడా వేర్ అని చెప్పేసి సో ఏ అని చెప్పేసి 16 అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే సో నాకేమొస్తుంది చూడండి 16 అని చెప్పేసి వచ్చింది. అంటే ఎన్ని టైమ్స్ అయినా మనం ఈ వేర్ అని చెప్పేసి సేమ్ వేరియబుల్ మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. దీని స్కోప్ బ్లాక్ స్కోప్ అంటారు. ఓకే. సో ఇవి స్కోప్ అనేది ఏంది ఏం కథ అనేది మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం. అంటే జావా స్క్రిప్ట్లో డీటెయిల్గా వెళ్ళిన తర్వాత ప్రోగ్రాంలోకి అందులో తెలుసుకుందాం. ఇంతవరకు అయితే మీకు దీన్ని అసైన్ డిక్లేర్ చేస్తాం, డేటా అసైన్ చేస్తాం అనేది ఆప్షనల్గా, అండ్ రీఇనిషియలైజ్ చేస్తాం అండ్ రీక్రియేట్ చేస్తాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంకొక వేరియబుల్ ఉంది. ఇంకొకటి ఏంటిది కాన్స్ట్ అని చెప్పేసి సో ఏ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుందో ఎనీవన్ గెస్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. సో వాట్ హ్యాపెన్ సో ఇక్కడ చూసుకుంటే ఏ అని చెప్పేసి 1 minute కోయ్. ఒకసారి సో ఇక్కడ నెట్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో రిఫ్రెష్ చేసేసి వేర్ అని చెప్పేసిన కదా. సో ఇప్పుడు నేనేంటంటే సో కాన్స్ట్ అని చెప్పేసి సో ఏ అని చెప్పేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే
కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఆ వేరియబుల్ నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు నాకు చూసుకుంటే అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది? మిస్సింగ్ ది ఇనిషియలైజర్ ఇన్ కాన్స్ట్ డిక్లరేషన్. అంటే కాన్స్ట్ అని చెప్పేసి మనం వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు మనం వైల్ డిక్లేరింగ్ అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే మనం డేటా అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకుంటే సో మనకు హలో అని చెప్పేసి వస్తుంది అనమాట. సో కాన్స్ట్ ఉన్న దానికి డిఫరెన్స్ ఇదనమాట. సో ఒకసారి మనం కాన్స్ట్ అని చెప్పేసి ఒకసారి వేరియబుల్ క్రియేట్ చేసినాం అనుకో, సో అగైన్ దానికి మనం డేటా అనేది మనం రీఇనిషియలైజ్ చేయలేము. సో ఓకేనా? సో దానికి డేటా అనేది మనం రీఇనిషియలైజ్ అనేది చేయలేము. ఒకసారి చూసుకుంటే సో అవుట్పుట్ వచ్చింది అసైన్ టు కాన్స్టాంట్ వేరియబుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? సో ఒక్కసారి మనం కాన్స్ట్ అని చెప్పేసి వేరియబుల్ డిక్లేర్ చేస్తే మళ్ళీ అగైన్ సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్ని మనం జావా స్క్రిప్ట్లో డిక్లేర్ చేయలేము. ఓకే. ఇప్పుడు నేను చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఐడెంటిఫైర్ ఏ హాస్ ఆల్రెడీ బిన్ డిక్లేర్. సో ఇది గైస్ మనకి సో కాన్స్ట్ కు లెట్ కు అండ్ వేర్ కు మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఐ హోప్ we are understanding about the let to and where and const. So thank you guys. Please subscribe my channel.